నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మనతో అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈరోజు. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సార్. అసలు మీకు టీచర్ అవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? టీచర్ అవ్వాలనేటటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. ఆ కోరిక ఉన్నప్పటికి కూడా చాలామంది ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. అయితే నా వరకు టీచర్ అవ్వేటటువంటి సందర్భము, ఆ అవకాశము ఎట్లొచ్చింది అనేటటువంటిది అయితే సహజంగా కొన్ని నమ్మకాలు అయితే కొందరికి ఉంటాయి. మా సోషల్ కమ్యూనిటీ పరంగా, అంటే మా సామాజిక కుల నేపథ్య పరంగా మేము చాతాద శ్రీ వైష్ణవులు, అంటే సాతానాయ్య గారులు అంటారు. ఈ కమ్యూనిటీకి, ఈ సెక్షన్ ఆఫ్ సోషల్ కమ్యూనిటీకి ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటిది ఏంటి అని అంటే, ఒకటి సోషల్ సెరమనీస్, దినాలు తద్దినాలు చేయటం ఒకటి అయితే, రెండోది గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కూలింగ్ వ్యవస్థ, ప్రాథమిక విద్య పెద్ద ఎత్తున లేనప్పుడు మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళే సాతాని పంతుళ్ళు అని అంటే చాలా పాపులర్ అయ్యేటటువంటి వాళ్ళు అన్నట్టు. వాళ్ళే కొంతమంది పిల్లల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి విద్య నేర్పించేటటువంటిది. అంటే అప్పట్లో మీరు చదువుకున్నప్పుడు? నేను చదువుకున్నప్పుడు కాదు, చాలా అనాది నుంచి సంప్రదాయంగా ట్రెడిషనల్ అన్నట్టు. అది అట్లా మా కమ్యూనిటీలో మా కుల పరంగా చాలామంది టీచర్స్ అవుతారు. ఆ నేపథ్యమో బహుశా, లేకపోతే నేను మా గురువుల ప్రభావము, మొత్తానికైతే నేను ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది. నేను కూడా ఒక జూనియర్ లెక్చరర్గా నా జీవితాన్ని ప్రారంభించాను. దాదాపు 1995 జూన్ 15వ తారీఖు నాడు వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి జూనియర్ కళాశాల నుంచి నా టీచింగ్ లైఫ్ ప్రారంభమైంది. నేను ఇక్కడే కాకతీయ యూనివర్సిటీలో 1992 నుండి 94 వరకు పీజీ కంప్లీట్ చేశాను. ఇదే కాకతీయ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశాను. ఇదే కాకతీయ యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేశాను. ఇదే కాకతీయ యూనివర్సిటీలో 2 సార్లు నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నేను అటు పిహెచ్డి పార్ట్ 1లో ఫస్ట్ ర్యాంకర్ని, అటు ఎంఫిల్లో కూడా ఫస్ట్ ర్యాంకర్ని. అట్లా ఇక్కడ నాకు ఉద్యోగం రావటం వల్ల, ఇక్కడ నాకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉద్యోగం రావటం వల్ల, నేను వాస్తవంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తినైనా ఇక్కడ నాకు ఒక అవకాశం దొరికింది. ఇక్కడ భద్రకాళి సన్నిధిలో ఉండేటటువంటి అవకాశం దొరికింది కాబట్టి నేను ఇక్కడే ఉండిపోయాను. ఇవాళ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నేను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అది. ఇది ఇట్లా అంటే నేను వృత్తిని ఒక విధంగా ట్రెడిషనల్గా ఎంచుకున్నాను. ఇంకొక విధంగా నాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ పైన అపారమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండేది. దాన్ని నేను మొట్టమొదటి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు ఉన్నటువంటిది ఏంటంటే, పిల్లల నుండి నాకు మంచి రెస్పాన్స్ వచ్చేది. చెప్తే జూనియర్ కళాశాలలో పనిచేయటం వల్ల పిల్లలు చాలా గౌరవంగా చూసేటటువంటి వాడు. ఆ గౌరవంతో ఆ ఒక ఎంజాయ్మెంట్ నాకు కలిగింది. టీచింగ్ ప్రొఫెషన్లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందా అనేటటువంటిది ఒక ప్రొఫెషన్ కలిగింది. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి నా జర్నీ ఇప్పటికి 29 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. వేలాది మంది విద్యార్థులు, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ విద్యార్థులు చూపించేటటువంటి ప్రేమ, విద్యార్థుల్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ తోటే నేను ఇంకొక డైమెన్షన్ కూడా తీసుకున్నాను నా లైఫ్లో, రాజకీయాల్లోకి వచ్చి. అంటే అసలు ఒక డబ్బు బలం లేదు, కుల బలం లేదు, ఒక పార్టీ బలం లేదు. ఇవన్నీ లేకపోయినా నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే, 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను వరంగల్ తూర్పు నుండి. అంటే ఏ పార్టీ తరపున? ఇండిపెండెంట్ గానా సార్? లోక్సత్తా పార్టీ నుంచి పోటీ చేశాను. 2014లో తెలంగాణ ప్రజాసమితి నుండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. నేను పోటీ చేసినప్పుడు కూడా నాకు వచ్చినటువంటి ఓట్లలో మెజారిటీ ఓట్లు విద్యార్థులవే. అంటే విద్యార్థుల బలం చూసుకొని, విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి నాకున్న రెస్పాన్స్ని చూసే నేను పాలిటిక్స్లో కూడా రావడం జరిగింది. అంటే ఇవాళ ఉపాధ్యాయ వృత్తి నుండి మనం చూస్తున్నాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయుడు దేశంలో అత్యున్నత పదవిని ఎలా అలంకరించగలుగుతాడనేది ఒక కేస్ స్టడీ, ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. అత్యున్నత స్థానానికి ఎదిగారు, భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగి, ఒక గురువు అంటే ఇట్లుండాలి, ఒక ఇన్స్పిరేషన్ టు ఆల్ ది టీచర్ కమ్యూనిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అంటే ఇట్లుండాలి గురువు అనేటోడు, ఈ ఈ ఈ లక్షణాలతో ఉండాలా.
ఇట్లా విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేసేటటువంటి ఒక గొప్ప ఉండాలనేటటువంటిది అట్లా కనపడింది మనకి. కాబట్టి నేను కూడా అటు విద్యార్థులకు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేశాను. విద్యార్థులలో ఉన్న రెస్పాన్స్ని బట్టి రాజకీయాల్లోకి వచ్చాను. సో రాజకీయాల్లో గెలుపు ఓటంలు అనేవి వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే మనకు తెలుసు, కానీ బట్ రోల్ అయితే ప్లే చేస్తున్నాం అనేది అది బిహైండ్ ది స్టూడెంట్స్. ఒక విద్యార్థి కమ్యూనిటీ ఉన్న బలాన్ని చూసుకొని మనం చేయటం జరిగింది. అయితే అసలు ఈ వృత్తిలో ఎంత గొప్పతనం ఉంటుందంటే, ఈ వృత్తిలో ఎంత బాధ్యత ఉంటుందనంటే, ఇలా ఒక సమాజాన్ని తయారు చేసేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈ కమ్యూనిటీ పైన ఉంటుంది. ఇది సమాజంలో వస్తున్న పెడధోరణులకు ఈ కమ్యూనిటీ టీచింగ్ ఫ్యాకల్టీ బాధ్యత వహించాలా, సమాజంలో జరుగుతున్న అద్భుతాలకు వీళ్ళే బాధ్యత వహించాలా, సమాజంలో వస్తున్నటువంటి నూతన ఆవిష్కరణలకు కూడా వీళ్ళే పునాది వేస్తారు. అంటే సమాజంలో ప్రతిదానికి, మంచికైనా చెడుకైనా ప్రతి దానికి టీచర్ అనేవాడు పిన్ పాయింట్ అవుతాడు. టీచర్ దగ్గర నుంచి జర్నీ ప్రారంభమవుతుంది. ప్రతి విద్యార్థి లైఫ్లో విజయాలైనా అపజయాలైనా అద్భుతాలైనా ఆవిష్కరణలైనా నవకల్పనలైనా దాని వెనకాల ఒక టీచర్ ఉంటుంది. సార్, ఒక క్లాస్ రూమ్లో టీచర్ అవ్వడం అంటే ఇక పిల్లలతోని ఉర్రడము ఇదంతా అవసరమా, ఇంత హెడ్ఏక్ టీచర్ అంటే అని అనిపిస్తుంటుంది కదా. అసలు అంతమంది పిల్లల్ని అంతమంది స్టూడెంట్స్ని ఎట్ ఏ టైం ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? అదేనండి, టీచర్ అనేవాడికి ఒక్కటే మైండ్ ఉంటుంది. క్లాస్ రూమ్లో 100 మైండ్లను కోఆర్డినేట్ చేసేటటువంటిది ఒక్క మైండ్. అందుకే టీచర్ అనేటటువంటి వ్యక్తికి, టీచర్ అనేటటువంటి వృత్తికి ఎనలేని గౌరవాన్ని ఆపాదించేది అక్కడే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. అంటే గురువు అనిత్యం పూజనీయుడే. ఎందుకు అనంటే హీజ్ ఏ వన్ డైరెక్టర్, ఒక మార్గనిర్దేశకుడు. తల్లిదండ్రులు పిల్లవాడిని కని వాడిని ఒక రూపంగా మలిచేది. ఒక రూపం అంటే ఇప్పుడు మీరు ఒక రా మెటీరియల్గా నా దగ్గరకు వస్తారు. మిమ్మల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ చేయాలన్నా, ఒక డాక్టర్ చేయాలన్నా, ఒక టీచర్ చేయాలన్నా, ఒక ఇంజనీర్ చేయాలన్నా, దట్ యు ఆర్ రా మెటీరియల్. మీ రా మెటీరియల్ని ఒక షేపింగ్ చేయాలి నేను. అదే కదా, అంత షేపింగ్ చేసేటటువంటి బాధ్యత టీచర్ దగ్గర ఉంటుంది. కాబట్టి టీచరు గురు బ్రహ్మ స్థానంలో నిలబెట్టి అంత పూజనీయమైనటువంటి వ్యక్తిగా చూస్తుంటారు. కాబట్టి ఆ వృత్తికి అంత గౌరవమైనటువంటి ఆపాదన వస్తుంది. కాబట్టి ఒక క్లాస్లో 100 మంది విద్యార్థులను కోఆర్డినేట్ చేయడం టీచర్కి కరతలమలకం అంటారు. అంటే అరచేతిలో ఉసిరిక పండులు అంటది అన్నట్టు. అంత అది బాధ్యతగానే భావిస్తాడు ప్రతి టీచర్. కానీ ఏంది అల్లరి, ఏంది ఇది, నాకు ఇది సూటబుల్ కాదు. అసలు ఈ వృత్తిలోకి వస్తున్నప్పుడే వాళ్ళకు ఒక డిటర్మినేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక అంబిషన్ ఉంటుంది, ఒక అంకిత భావం ఉంటుంది. మీరు చూడండి, మనకి ఎక్కడ కూడా ఒక బ్యాడ్ టీచర్ కనపడడు. అవును సార్. ఎందుకు కనపడంటే టీచింగ్ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఆ వృత్తిని అమితంగా ప్రేమిస్తారు, ఆ వృత్తిని ఒక బాధ్యతగా తీసుకుంటారు, ఆ వృత్తిని ఒక అంకిత భావంగా నిర్వహిస్తారు. కాబట్టి అదేదో ఉద్యోగమో అదొక డ్యూటీగా ఏ టీచర్ భావించారు. ఎందుకంటే ఇట్స్ లైఫ్స్. వాళ్ళందరి పిల్లల జీవితాలను మలిచేటటువంటి ఒక గొప్ప బాధ్యత తల్లిదండ్రులు మీ చేతుల్లో పెడుతున్నారంటే మీ పైన ఈ సమాజానికి ఎంత నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఏ గురువు, ఏ టీచర్ కూడా ఒమ్ము చేయడు, వదులుకోడు అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నేను వేలాది మంది విద్యార్థులను చూశాను, వందలాది మంది టీచర్లను చూశాను. వందలాది మంది టీచర్లతోటి కలిసి పనిచేసినటువంటి అవకాశం నాకు ఈ విద్య, ఈ వ్యవస్థలు ఇచ్చాయి. సంతోషం అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు సాధిస్తున్న అద్భుత విజయాలను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అట్లాంటి అద్భుత విజయాలు స్టూడెంట్స్ సాధించినప్పుడే టీచర్ చేసిన సర్వీస్కి ఒక గుర్తింపు, ఒక రికగ్నైజేషన్ దొరుకుతుంది. అట్లాంటి గుర్తింపు ప్రతి టీచర్ కోరుకుంటాడు. ఇంకొక మాట చెప్తాను. ఒక టీచర్ వాడు సాధించిన విజయం కంటే ఒక టీచర్ స్టూడెంట్ సాధించిన విజయం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది టీచర్కి. ఎందుకంటే చూసారా నా టీచర్ ఎంత గొప్ప విజయాన్ని సాధించాడో అని సగర్వంగా చెప్తాడు. అంటే స్టూడెంట్ విజయాన్ని తన విజయంగా ప్రపంచానికి చాటుతాడు టీచర్. అందుకే ఇది చాలా ఒక ఉదాత్తమైనటువంటి, ఒక అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక రెస్పెక్టబుల్ జాబ్ అన్నట్టు, ఒక రెస్పెక్టబుల్ బాధ్యత అన్నట్టు. కాబట్టి దీంట్లో కష్టాలు నష్టాలు అన్నీ కూడా తుడిచిపెట్టకపోతాయి టీచర్కి. ఎప్పుడు అంటే
ఒక విద్యార్థి ఒక అద్భుత విజయాన్ని సాధించాడు. ఒక కొత్త ఆవిష్కరణ చేశాడు, ఒక కొత్త ఇన్నోవేషన్ చేశాడు, ఒక కొత్త ఇన్వెన్షన్ చేశాడు, ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాడు, ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత గర్వం ఉంటుంది. చాలామంది టీచర్లు పోతే వాళ్ళు ఏం చెప్తారంటే మా స్టూడెంట్ ఇది సాధించిండు అది సాధించిండు అనే చెప్తారు. అంటే వాడి జీవితంలో వెనుకకు తిరిగి చూసుకుంటే టీచర్ విజయాలు ఎక్కడ చెప్పుకోరు, స్టూడెంట్స్ సాధించిన విజయాలు చెప్తారు. అంటే ఆ విజయం వెనక నేనున్నాననేటటువంటి ఒక గర్వంగా ఒక ప్రకటన, అది అద్భుతంగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డేని, జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు ఈ వ్యవస్థకి ఒక మెసేజ్ ఇచ్చారు. టీచర్ అంటే ఇట్లా ఉండాలి, టీచర్ బాధ్యత ఇట్లా ఉండాలి, టీచరు ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కూడా చేరుకోగలుగుతాడు అన్నట్టు ఒకటి ఇన్స్పిరేషన్ అన్నీ తనలో కనపడతాయి. కాబట్టి ఇసన్ ఒక ఐడిల్ మ్యాన్ మనకి ఒక కనపడేటటువంటి ఇగో టీచర్ ఇది ఇట్లా ఇది అనేది, ఇగో టీచర్ రోల్ ఇది, ఇగో టీచర్ ఇంత స్థాయికి కూడా వెళ్ళగలుగుతాడు అనేది. ఒకనాడు మీకు కూడా తెలుసు, చాలా ఒక సామెత ఏం చెప్తారంటే బతకలేక బడి పంతులు ఉద్యోగం. బతకలేక బడి పంతులు కాదు, బడి పంతులు అనేవాడు సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆ అద్భుతమైనటువంటి అవకాశం దొరికినటువంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతారు. వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఈ సమాజానికి అందించినటువంటి విద్యార్థి లోకమే వ్యవస్థకి బలమైనటువంటి పునాదులు వేస్తుంది. కాబట్టి ఒక మంచి సమాజాన్ని నిర్మించగలిగినటువంటి శక్తి ఉపాధ్యాయుడికి ఉంటుంది. ఒక గొప్ప విద్యార్థిని తయారు చేయగలిగినటువంటి శక్తి టీచర్కి, ఉపాధ్యాయుడికి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి వృత్తిని ఎవరు కూడా నాకు తెలిసి అది ఉద్యోగంగాను చూడరు, అది ఒక గొప్ప బాధ్యతగానే చూస్తారు. సార్, మీ గురువు ఎవరు అసలు? మీరు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన గురువు ఎవరు ఇప్పటివరకు? మంచి ప్రశ్న అడిగారు. అంటే ఇప్పుడు నేను ప్రాథమిక విద్య నుంచి, పాఠశాల విద్య నుంచి, అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయం విద్య వరకు కూడా, పిహెచ్డి వరకు కూడా నా జర్నీలో నేను వందలాది మంది టీచర్స్ తోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ నుంచి విజ్ఞానాన్ని నేను తీసుకున్నాను. నేను కూడా వాళ్ళ వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పాను. బట్ నాకు ఎక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అంటే అందరూ సమానమే, నాకు అందరూ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఒక పొజిషన్కి తీసుకొచ్చిన వాళ్ళ గురించి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ ఎట్లా మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే అమ్మ ఒడి మొదటి బడి అని చెప్తాం. అంటే తల్లి దగ్గర నుంచి మనం మొదటి మాట నేర్చుకుంటాం. అది విజ్ఞానం కాదు కదా, అవును, అది మన జీవితానికి ఒక షేపింగ్ ఇవ్వదు కదా. అంటే కాబట్టి మనకి గురువు అంటే తల్లి తర్వాత వచ్చేటటువంటి స్థానం గురువుకు వస్తుంది. గురువు మనకు ఒక మార్గనిర్దేశం చేసేటటువంటి వ్యక్తి అవ్వడం. నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే జనరల్గా మా ఊరు వాళ్ళ పైన ఒక కామన్ ఫినామినా ఉండేది. మా ఊరు నీళ్లు తాగిన వాళ్ళకి చదువు రాదనేది. ఫ్లోరైడ్ సమస్య మీకు కూడా తెలుసు కదా. ఫ్లోరైడ్ సమస్య మా ఊరు నీళ్ళకు కూడా ఉంటుంది. మా ఊరు మంచినీళ్ళు తాగితే పళ్ళపైన గారపడుతుంది. అంటే నాలెడ్జ్ తగ్గుద్ది అని చెప్పేవారా? పళ్ళపైన గారపడుతుంది. అట్లాంటి లక్షణాలే కొన్ని ఉంటాయి. అంటే మా ఊరు వాళ్ళకి చదువు రాదనేటటువంటి ఒక అభిప్రాయము మా స్కూల్లో ఉండేది, మా టీచర్స్లో కూడా ఉండేది. ఎందుకంటే మేము చదవలేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయానికి రావడంలో న్యాయము ధర్మం బదే ఉంటుంది. కాబట్టి నాకు కూడా పెద్దగా స్కూలింగ్లో చదువు వచ్చేది కాదు. కానీ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఇది 45 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కూడా నాకు ఇంకా గుర్తుందంటే అది అంత ప్రభావం చూపింది నా జీవితం పైన అని చెప్పడానికి వాడుతున్నాను ఈ పదం. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, మాకు సరిగ్గా చదువు వచ్చేది కాదు. బాగా చదివేటోళ్ళని చూసి మాకు కొద్దిగా ఈర్ష్య అనిపించేది. కానీ నాకు మొట్టమొదటిసారి ఈ స్కూల్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తే, అంటే త్రైమాసిక పరీక్షలు ఉంటాయి కదా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. నేను ఒక ఎగ్జామ్ రాస్తే, ఒక యూనిట్ టెస్ట్ రాస్తే నాకు తెలుగులో 50కి 47 మార్కులు వచ్చినాయి. అంటే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. యాక్చువల్గా నేను క్లాస్ ఫస్ట్ రాలే, కానీ మార్కులు ఒక టీచర్, ఒక లేడీ టీచర్ సీతా మహాలక్ష్మి గారని నాకు మంచి మార్కులు వేశారు. తెలుగు టీచర్ 47 మార్కులు వేస్తే నాకు క్లాస్లో వచ్చిన రెస్పెక్ట్, ఫస్ట్ క్లాస్ వచ్చాను కదా, ఆ రెస్పెక్ట్ చూసి నాకు దాంట్లో ఉన్న ఒక మజా అర్థమైంది. అంటే చదివితే ఫస్ట్ క్లాస్ వస్తే
ఇంత క్లాస్లో ఇంత హానర్ దొరుకుతుంది, ఇంత రెస్పెక్ట్ దొరుకుతుంది అనేటట్టు అంటే మీరు రాయలేదు ఎగ్జామ్ సరిగా రాయలేదు. రాసా ఓకే. కానీ ఫస్ట్ క్లాస్ వచ్చేంత రాయలేదు నేను. ఎట్లా రాస్తాను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. అవును. అంటే నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఆ సీతా మహాలక్ష్మి గారు బ్రతుకున్నారో లేదో, లేకపోతే చాలా ఏళ్ళ క్రితం కదా తెలియదు, కానీ తను నాకు ఒక ఇంకా గుర్తున్నారు బాగా. ఏ క్లాస్లో జరిగింది సార్ మరి? సెవెంత్ క్లాస్లో. సెవెంత్ క్లాస్లో అప్పుడు నాకు ఆ సబ్జెక్ట్లో వచ్చిన మార్కు, ఆ క్లాస్లో దొరికిన హానరు, ఇదంతా చూసి చదవాలనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది. అంటే నాకు టీచర్ ఒక మలిపించింది. టీచరు నాకు చదువు పైన ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. చదువులో ఉన్నటువంటి మజాని, చదువులో ఉన్నటువంటి అర్థాన్ని నాకు తను తెలియజెప్పింది. అక్కడి నుంచి నేను 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉంటే 3-4 సబ్జెక్టులో నేనే ఫస్ట్ వచ్చాను క్లాస్లో. అట్లా మా జర్నీ అయింది. మా 10th క్లాస్లో 38 మెంబర్స్ ఉంటే పాస్ అయింది 6 మెంబర్స్మే. ఆ 6 మెంబర్స్లో నేను ఒకడిని. అంటే చదువు ఏ స్థాయిలో ఉండేదో ఆ రోజుల్లో 45 years బ్యాక్ ఎట్లుండేది అనేది అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్పాను. అంటే అప్పటి వరకు ఆ టీచర్ ఉండే. అప్పటి నుంచి నేను వెనుతిరిగి చూడలేదు. నేను అందుకే కాకతీయ యూనివర్సిటీకి నేను వచ్చినాక 2 సార్లు గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నేను 2 సార్లు గోల్డ్ మెడల్, అటు పిహెచ్డీలో గోల్డ్ మెడల్, ఇటు ఎంఫిల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాను. అంటే నాకు టీచర్ ఒక మలుపిచ్చింది, ఒక కార్నర్ ఇచ్చింది. అప్పటి వరకు లాస్ట్ బెంచ్లో ఉండే స్టూడెంట్ మీరు ఫస్ట్ బెంచ్కి వచ్చాను నేను. కాబట్టి నాకు టీచర్ ఎంత గ్రేట్ ఇచ్చింది అనేది, అంటే ఆ టీచరు నాకు ఆ స్పేస్ కనుక ఇవ్వకపోయి ఉంటే నేను ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్గానే మిగిలిపోయి ఉండేటటువంటి వాడిని. కానీ ఇవాళ నేను టాప్ స్టూడెంట్ అని అనట్లేదు, కానీ నాకు అక్కడ ఒక అవకాశం, ఒక స్పేస్ని ఆ టీచర్ ఇవ్వగలిగింది. ఆ టీచర్కి నేను పెద్ద ఎత్తున రుణపడి ఉంటాను. నేను కాకతీయ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మాతోటి మా టీచర్లందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేటుంటారు. నాకు ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంది. రాజే సారు ఇటీవలనే మరణించారు, మా గురువు గారు. నాకు పిహెచ్డి గైడ్, మాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదువు చెప్పినటువంటి సార్ నుండి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, అంటే టీచరు స్టూడెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రిలేషన్ ఎట్లా ఉండాలనే దానికి చాలా చాలా అర్థాలు చెప్తుంటారు కదా. మీరు ఏమనుకుంటారు, 2 భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు ఒక దగ్గర చేరతారంటారు కదా, అది కూడా తప్పు. నా విషయంలో, మా గురువుగారు రాజే సార్ విషయంలో, మా రాజే సారు రైటిస్ట్ ఐడియాలజీ ఉంటే నేను లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంటాను. ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న ఒక ఇద్దరు గురు శిష్యులుగా ఎట్లా ఉన్నారు? నాట్ పాసిబుల్ అసలు. కూడా ఈ భుజాల మీద ఆయన పాడేమోసింది. ఓ మై గాడ్. అంటే అది అన్నీ ఒక స్టూడెంట్ టీచర్ రిలేషన్లో ప్రధానంగా కనపడేది మనకి చదువు, విజ్ఞానం. దట్స్ మెయిన్ రోల్ ఎలిమెంట్ అవుతుంది. మిగతా అన్నీ మామూలే, మనం అనుకునే అన్నీ మామూలే. కాబట్టి నేను ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం కూడా అదే చాలామంది స్టూడెంట్స్కి ఒక మాట చెప్పాను నేను. 3 రకాలైనటువంటి గురువులు ఉంటారని చెప్పాను. గురువులు, సద్గురువులు, జగద్గురువులు ఉంటారు. కృష్ణం వందే జగద్గురు అంటారు. అంటే జగద్గురు అనేటోడు ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ సమాజాన్ని ఇన్స్పైర్ చేసేటటువంటి రోల్లో ఉంటాడు. అంటే సమాజం అంతా కూడా ఆ జగద్గురువు చేత ప్రభావితం అవుతుంది. అది కూడా గురువుల నుంచే కదా. అంటే మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేది గురువులు, సద్గురువులు, జగద్గురువులే చేస్తారు కదా. ఇవాళకి మనం శ్రీకృష్ణుడి బోధనలు, శ్రీకృష్ణుడి ఆలోచనలు ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి కదా. కాబట్టి ఇది చాలా 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 అత్యంత గౌరవనీయమైన, అత్యంత బాధ్యతాయుతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాజానికి సేవకులే. ఓకే సార్, మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకంటూ ఒక వరస్ట్ స్టూడెంట్, ఫెయిల్యూర్ స్టూడెంట్ అనుకున్నారు మీరు అనుకోండి, ఆ పర్సన్ సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు మీ స్టూడెంట్స్లో? ఇప్పుడు ఫెయిల్యూర్ అనే దానికి ఏంటి కొలమానం? ఒక దగ్గర ఫెయిల్యూర్ ఉంటే అదే వ్యక్తి ఇంకొక దగ్గర చాలా సక్సెస్ఫుల్గా వస్తాడు. ఇప్పుడు సపోజ్ మొత్తము ఎడ్యుకేషనల్ జర్నీలో ఒకళ్ళు 10th క్లాస్లో కార్నర్ అవుతారు, 10th క్లాస్ తర్వాత ఒక గొప్ప స్టూడెంట్గా మారుతారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది ఎడ్యుకేషన్లో. ఇంకొంతమంది గ్రాడ్యుయేషన్కి వచ్చినాక టర్న్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర విద్యార్థి ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటాడు.
ఆ టర్నింగ్ పాయింట్ తీసుకునే క్రమంలోనే, ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చేటటువంటి క్రమంలోనే టీచర్ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఎస్. ఫెయిల్యూర్ ఏముండదు. ఫెయిల్యూర్ ఉంటే వాళ్ళు హౌ దే సస్టైన్ దేర్ లైఫ్స్. అంటే స్టడీస్లో ఫెయిల్ అవ్వకుండా వచ్చిన అదే వాళ్ళు. నీ స్టడీస్లో ఒక దగ్గర ఫెయిల్యూర్ ఉంటే ఇంకొక దగ్గర సక్సెస్ అవ్వటానికి దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ది స్టూడెంట్స్. చాలా అవకాశాలు ఇస్తుంది చదువు. టీచర్ కూడా ఒక స్టూడెంట్ మారటానికి, ఒక స్టూడెంట్ బాగా చదవటానికి బోలెడు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది దట్స్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్. కానీ నువ్వు అడిగావు కదా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో వాట్స్ యువర్ వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వరస్ట్ ఎక్స్పీరియన్సెస్, బట్ ఐ హ్యావ్ ఎన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఏంటి అని అంటే చాలామంది స్టూడెంట్స్ ఒక స్టేజ్లో, నేను ఇంటర్మీడియట్ చెప్పాను, డిగ్రీ చెప్పాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్పాను, ఈ అన్ని లెవెల్స్లో పనిచేసుకుంటూ వచ్చాను కదా. నాకు వీడెందుకు పనికిరాడు అని అనుకున్న విద్యార్థి కూడా ఇవాళ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడాలి మనం? దీన్ని ఎలా చూడాలి? అట్లా అంటే ఒక దగ్గర ఫెయిల్యూర్ని ఇంకొక దగ్గర సక్సెస్గా చూడాలి. బట్ ప్రతి వానికి నేచర్, టీచర్, గాడ్ హ్యాస్ గివెన్ ఏ ఆపర్చునిటీ టు చేంజ్, టు సర్వైవ్. ఖచ్చితంగా ప్రకృతి అనేది నువ్వు బ్రతకటానికి ఒక అవకాశం ఇస్తాడు. టీచర్ అనేవాడు నువ్వు నిలబడటానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పట్ల ఒకే బాధ్యత, ప్రేమతో ఉంటాడు. బట్ మనం మన జీవితాన్ని మలుచుకునేటటువంటి క్రమంలో ఎవరి సహాయం తీసుకోవాలి, ఎవరి తోడు తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డే లైఫ్ మొత్తంలో మీరు ఎవరితో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తారు? టీచర్. ఒక కిడ్ తీసుకుందాం. బట్ పొద్దున 8 or 9 o'clock వస్తే సాయంత్రం 4 or 5 o'clock ఇంటికి వెళ్తాడు. రాత్రి పడుకునే టైం తీసేయండి, పొద్దున్న మేల్కునే టైం తీసేయండి. ద మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ విత్ యువర్ టీచర్. అవును, అంతే కదా. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేచరు, టీచరు, గాడ్ నువ్వు సక్సెస్ అవ్వటానికి ప్రతి స్టెప్పింగ్ స్టోన్గా ఉపయోగపడుతుంది. దాన్ని నువ్వు వాడుకుంటే గొప్పవాడు అవుతావు, నువ్వు వాడుకోకపోతే అది నీ ఫెయిల్యూర్గా మిగిలిపోతుంది. ఆ ఫెయిల్యూర్కి బాధ్యత నీదే. బట్ నువ్వు ఉన్న అవకాశాన్ని వాడుకోలేకపోతున్నావు. అంటే అట్లాంటి టీచర్స్, అట్లాంటి స్టూడెంట్స్ ఉంటారు తప్ప. బట్ ఒక ఫెయిల్యూర్ అనే దానికి ప్రాపర్ పర్టికులర్ డెఫినేషన్ మనం ఇవ్వకూడదు, ఇవ్వలేము కూడా. ఏది ఫెయిల్యూర్ అంట? అదే వ్యక్తి ఇంకొక అద్భుతమైన విజయాన్ని సాధిస్తే ఆ ఫెయిల్యూర్ మార్చిపోతుంది కదా. అంటే అప్పుడప్పుడు మనం ఒకటి ప్రావెర్బ్స్ చెప్తుంటాం కదా, ఇవాళ అపజయం రేపటి విజయానికి మొదటి మెట్టు అంటాం. అది స్టూడెంట్కి టీచరు చెప్తాడు ఖచ్చితంగా. You don't worry about your failures. Then you try to the future ambitions, you try to our future goals, future achievings. అంటే హోప్ఫుల్గా ముందుకు వెళ్ళటానికి టీచర్ ఒక గైడ్గా ఉపయోగపడతాడు. కాబట్టి ఆ గైడెన్స్ టీచర్ ఉంటాడబ్బా, నువ్వు ఎట్లా వాడుకుంటే అట్లా ఉపయోగపడుతుంది. అందుకే చాలా సందర్భాల్లో మన వాళ్ళు చెప్తుంటారు కదా, టీచర్ అనేవాడు ఒక కొవ్వొత్తి లెక్క కరుగుతూ సమాజానికి వెలుగునిస్తుంటాడు అనేది. దట్స్ ఎ డ్యూటీ. అది ఒక గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి వాళ్ళ గురువులందరికీ కూడా పాదాభివందనాలు. సార్, ఇప్పుడు మీ లైఫ్లో మీ స్టూడెంటే మీ దగ్గరకు వచ్చి సక్సెస్ అయ్యి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చెప్తాను, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 1995 ఆన్వర్డ్స్ టు నౌ. ఈ 30 years నా జర్నీలో మా విద్యార్థులు కాకతీయ విశ్వవిద్యాలయంలో, ఇంకా చాలా గమ్మత్తైన విషయం చెప్తాను. నేను ఏవివి డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్నాను. ఆ బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పీజీకి వచ్చి నా రూమ్లోనే ఉన్నారు. నా స్టూడెంట్స్ దే ఆర్ స్టేడ్ విత్ మీ ఇన్ మై రూమ్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీలో రాజు, వీరేశం అనే 2 విద్యార్థులు నాకు ఈరోజు గుర్తున్నారు. ఏవివి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి వాళ్ళు పీజీకి వచ్చేసి నా రూమ్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు పీజీలో ఉన్నారు, నేను ఎంఫిల్లో ఉన్నాను. అది ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ. అసలు నాకు ఎంత సంతోషం ఇచ్చేటటువంటి, నువ్వు అడిగావు కదా, నా విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్, ఎస్పీలు అయ్యారు, అవన్నీ కాదబ్బా.
నేను చదువు చెప్పిన స్టూడెంట్లు వాళ్ళు మళ్ళీ చదువుకొచ్చి అదే యూనివర్సిటీలో నా రూమ్లో ఉండటం నాకు ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఇవాళ నా స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అయ్యారు. ఇవాళ నా స్టూడెంట్స్ నాతో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ నా స్టూడెంట్స్ నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. టీచర్ ఎప్పుడు కూడా తనకంటే స్టూడెంట్ ఎత్తుకు ఎదగాలనే కోరుకుంటాడు తప్ప తనలాగా ఉండాలని అనుకోడు కదా. తనలాగా ఉంటే ఏమవుతుంది? ద టీచర్ అనేటోడు ఒక గొప్ప వ్యవస్థని క్రియేట్ చేస్తున్న క్రమంలో అత్యున్నతమైనటువంటి స్థానాలకు కూడా టీచర్ స్టూడెంట్స్, ఒక ఉపాధ్యాయుని స్టూడెంట్స్ చేరుకుంటారు. ఇవాళ కలెక్టర్ని ఎవరు తయారు చేస్తారు? టీచరే కదా. కలెక్టర్ తయారు చేయలేడు. ఓ ఇంజనీర్ని ఎవరు తయారు చేస్తాడు? ఇంజనీర్ టీచర్ తయారు చేస్తారు కదా. అద్భుతం. నాకు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ 30 years జర్నీలో. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ ఇన్ మై ప్రొఫెషన్. నాకు ప్రొఫెషన్ చాలా చాలా ప్రొఫెషన్. ఇంకోటి ఏంటంటే నేను స్టూడెంట్ ఫ్రెండ్లీ, చాలా జోవియల్గా, క్లోజ్గా ఉంటాను. కొట్టలేదా మీరు ఎప్పుడు? అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద డిసిప్లిన్. ఓకే. నాకు డిసిప్లిన్గా లేకపోతే నేను బాగా నమ్మిన ఒక సిద్ధాంతం, నేను బాగా నమ్మేటటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక స్టూడెంట్ తనకు లైఫ్లో చదువుకునేటప్పుడు డిసిప్లిన్ లేకపోతే అది డ్యామేజ్ చేస్తుంది లైఫ్ని, ద ఫ్యూచర్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకని నేను ఐ నెవర్ టాలరేట్ ద ఇండిసిప్లినరీ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ కాలేజీలో చాలామంది పిల్లలకి నచ్చదు. స్ట్రిక్ట్, బాగా టైట్ అండ్ బాగా లిమిటేషన్స్ అని అనుకుంటారు. బట్ నేను అనుకుంటాను, వాడు ఈ రోజు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయినా రేపటి రోజున వాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. ఇందాక ఆడావా ఎవరన్నా కొట్టారని. కొట్టకూడదు అనేది ఒక నిబంధన. ఇప్పుడు అది వచ్చింది సార్ రూల్. బోధించటం అంటే బాధించటం కాదనేది చాలా కామన్ ప్రిన్సిపల్. కొట్టి ఎట్లా చదువు చెప్తారనేది కూడా ఒకటి ప్రిన్సిపలే, నిజమే. కానీ కొన్ని సందర్భాల్లో కొట్టే అవసరాలు కూడా ఉంటాయి. ఆ రోజు కొట్టిన స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళ లైఫ్లో మంచి స్థానానికి వెళ్తే వాడు వచ్చి ఫస్ట్ అదే గుర్తు చేస్తారు. తెలుసా సార్, మీరు నన్ను ఆ రోజు కొట్టారు, మీరు కొట్టకపోతే నేను అట్లనే ఉండిపోయేటండి సార్ అని. అంటే ఆ రోజు వాడిని బాధించిన మీరనే కొట్టటం ఉంది చూసారా, వాడు లైఫ్లో మంచి స్థానానికి వచ్చిన తర్వాత ఆ పెయిన్ మర్చిపోతాడు. అచ్చా, ఆ పెయిన్ ఎందుకు వచ్చింది నాకు అంటే, ఈ పొజిషన్ రావడానికి ఆ పెయిన్ వచ్చింది అనేటటువంటి కన్వీనియన్స్ వాడికి వస్తుంది, ఆ బ్రాడ్నెస్ వాడికి వస్తుంది. కొట్టిన రోజు నువ్వు అన్నట్టు బాధపడతాడు ఖచ్చితంగా. ఇంకోటి తెలుసా, మేము స్టూడెంట్స్ని చాలాసార్లు కొట్టాం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. కానీ మేము కొట్టిన రోజున ఇంటికి వెళ్ళి బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. మేము అది స్టూడెంట్కి చెప్పాం కదా, వాడు మంచి స్థాయికి వెళ్ళాలనేదే మా అంబిషన్, మా ఆబ్జెక్టివ్. ఆ సందర్భంలో ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ని కూడా మేము నమ్మట్లేదు. అవును, ఇప్పుడు కొట్టడమే బంద్ చేసిండ్రు కదా. బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ని కూడా మేము నమ్మట్లేదు. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ పెరిగిపోయింది, ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగిపోయింది. ఇలా ఉంటుంది అని చెప్తున్నాం. వాడు మారడా అనేది వాడిని టైంకి వదిలేయాలనే ఒక అభిప్రాయం ఇప్పుడు వచ్చేసింది. ఎందుకు ఈ గురు శిష్యుల సంబంధాలలో ఇంత పెద్ద జర్నీ, వాన ప్రస్థానాలు చూసాం మనం. అక్కడ గురువుకి అంతా భిక్షం అడగొచ్చి తీసుకొచ్చి పెట్టి వండి పెట్టి గురువు తిన్నాకనే విద్యార్థులు తినేవాళ్ళు. అవును, పలకల మీద రాసే రోజులు కాదు కదా, భూమిపైన రాసి విద్య నేర్చుకున్న రోజులు. ఇప్పుడు అట్లా ఉందా? సమాజ పరిణామ క్రమంలో వస్తున్నటువంటి మార్పులు అది స్టూడెంట్ టీచర్ రిలేషన్ కూడా కొంత దెబ్బతీసాయి. బట్ ఇప్పటికీ కూడా ఎంత దెబ్బతీసినా ఇప్పటికీ కూడా దట్ బాండింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది చూసారా, అది ఎక్కడ డిస్కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు క్లాస్లో 100 మంది విద్యార్థులు ఉంటే 100 మంది డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, 100లో చాలా బాగా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, మెజారిటీ పీపుల్ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా స్టూడెంట్ టీచర్ రిలేషన్ ఇంకా మెయింటైన్ చేస్తూ తీసుకుపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి ఎక్కడో ఒకటి జరిగిన ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం జనరలైజేషన్ చేయటం అనేది కూడా మంచిది కాదు. కాకపోతే కొంత టీచర్ స్టూడెంట్ రిలేషన్ తగ్గిన మాట వాస్తవమే. బట్ అది వస్తున్న సమాజ పరిణామ క్రమంలో ఒక భాగంగా చూడాలి తప్ప అదేదో బ్యాడ్ ఇన్సిడెంట్స్ గాను, లేకపోతే ఒక బ్యాడ్ పరిణామాలు గాను,
చేంజెస్ కానీ మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. బట్ వీ హోప్ ఆన్ మై స్టూడెంట్స్ ఖచ్చితంగా చెప్తే వింటారు అనేది ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ చెప్తే స్టూడెంట్స్ మంచి రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంత అద్భుతాలు ఎక్కడ జరుగుతాయండి మీరు చెప్పండి. అవును. ఇవాళ చిన్న మామూలు విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నారు, మనమే చూస్తున్నాం కదా. మీరు ఏంటిది, మీరు మా స్టూడెంట్గా ఉండి మీడియా రంగంలో నువ్వు నీ టాలెంట్ చూపెడుతున్నావు, అంతే కదా. ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అట్ ద సేమ్ టైం నువ్వు ఇప్పుడు ఒకప్పుడుకి వాళ్ళకి పిల్లలకు కూడా నేను గమనిస్తున్నాను, చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు, ఎస్పెషల్లీ యూత్. కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కుటుంబంకి సపోర్ట్ చేస్తూ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు కదా. అవును. కాబట్టి మరి దాన్ని ఎలా చూడాలా, దీన్ని ఎలా చూడాలి, మనం ఇది కూడా ఒక మంచి పరిణామంగా చూడాల్సినటువంటి అవసరమే ఉంది కదా. కాబట్టి ఎప్పుడైనా ఈ దేశ భవిష్యత్తుని కాపాడేది, ఈ దేశ భవిష్యత్తుని నిలబెట్టేది యంగర్ స్టూడెంట్సే, మీరే. కొంత బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పటికి కూడా ఏదో ఒక దశలో వాళ్ళు తమ బాధ్యతలను గుర్తెరుగుతారు, ఏదో ఒక దశలో వాళ్ళ కాంట్రిబ్యూషను నేషనల్ ప్రాస్పరిటీస్కు ఉపయోగిస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నో? ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా, ద టీచర్ రోల్ ఈజ్ ద బిగ్గెస్ట్ రోల్ ఇన్ ద షేపింగ్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీ. దానికోసం ప్రతి టీచరు పాటుపడతారు. ఆ పరిణామ క్రమంలో విద్యార్థులు కూడా టీచర్ కమ్యూనిటీస్కి సపోర్ట్ చేయబట్టే ఇంత జరిగింది. సార్, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కూడా జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో ఫైనల్ రౌండ్కి వెళ్ళి కూడా కొంతమంది ఒక సిచ్యువేషన్లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటున్నారు. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటని అంటారు మీరు? ఒక ప్రొఫెసర్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్, సీరియస్ ప్రాబ్లం. దట్ వాట్ యు సే, అన్ఎంప్లాయ్మెంట్. అంతే కదా చెప్తుంది, అన్ఎంప్లాయ్మెంట్. yes, it's correct. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి బయటపడి ప్రతి చేతికి పని ఇవ్వాలి అనేదే కదా మన ఆబ్జెక్టివ్. ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదే కదా. అంటే బెటర్ పాలసీల ద్వారానే మనం అనుకునేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని, లేకపోతే మనం అనుకునేటటువంటి ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ని తీసుకురాగలుగుతాం అనేది వాస్తవం కదా. కాబట్టి ఇది ఓల్డ్ ఫెనామినా ఉంది. మన ఇండియా లాంటి హైయెస్ట్ పాపులస్ కంట్రీస్ కూడా ఇట్లాంటి సమస్య ఉన్నది. బట్ ఇక్కడ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. చైనాలో యాటిట్యూడ్ ఎట్లుంటుందని అంటే, వాళ్ళ దగ్గర పాపులేషన్ డివిడెండ్ అంటే వాళ్ళ మొత్తం చైనా జనాభా 142 crores అంటే వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి జనాభా 90 కోట్లు ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 90 కోట్లని ఒక అవకాశంగా మలుచుకుంటాము మేము అంటున్నారు. అంటే వాళ్ళు జనాభాని బర్డన్గా ఫీల్ అవ్వట్లే, పాపులేషన్ని బర్డన్గా ఫీల్ అవ్వట్లేదు. కానీ ఎట్ ద సేమ్ టైమ్ మనం ఆ యాటిట్యూడ్కి ఎదగాల. మనం జనాభాని బర్డన్గా ఫీల్ అయితే ఈ సమస్య వస్తుంది. అందుకని జనాభాని బర్డన్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి కిడ్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. మా ఎకనామిక్స్లో మాట ఉంటుంది, ఏంటో తెలుసా? పుట్టే ప్రతివాడు ఒకటే నోరుతో పుడతాడు, 2 చేతులతో పుడతాడు, 2 చేతులతో పనిచేసి 1 నోటితో తింటాడు. హౌ యూ ఫీల్ ఏ బర్డన్? నువ్వు వాడిని భారంగా ఎట్లా భావిస్తావు అని చెప్తారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? గవర్నమెంట్ పాలసీస్ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇవాళ మన కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రాబ్లంగా వచ్చింది. అందుకే గవర్నమెంట్తో పాటు ఇటీవల ఎకనామిక్ సర్వేలో ఒక మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. ఏం చెప్పారంటే విద్యకి ఉపాధికి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలనుకుంటున్నారు. దట్ యు పాయింట్. విద్యకు ఉపాధికి మధ్య ఉన్న అంతరాన్ని అంటే చదువుకున్న పిల్లలకి పాపం ఉపాధి దొరకట్లే, ఉద్యోగాలు దొరకట్లే. ఆ ఉన్న గ్యాప్ని మనం ఫిల్ చేయాలి, ఆ గ్యాప్ని మనం కాంట్రాక్ట్ చేయాలి, ఆ గ్యాప్ని తగ్గించాలి. అప్పుడు మీరు అనుకున్న సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది? చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు, లిటరేట్స్ అవుతున్నారు, వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు, కానీ బట్ దే హ్యావ్ నో ప్రాపర్ జాబ్స్ ఇన్ ద జాబ్ మార్కెట్. దట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఆ అంతరాన్ని కనుక మనం తగ్గించగలిగితే మనం అనుకునేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్కి కొంత మేరకైనా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. బట్ వీ హోప్ ఆన్ దట్ వన్. చూద్దాం. మరీ మనం అంత డెసిమల్గా ఎందుకు ఉండాలా, మరీ అంత మనం నిరాశావాదంగా ఎందుకు ఉండాలా? బట్ వీ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ ఆన్ ది గవర్నమెంట్స్. Then they will provide the good employment opportunities to the youth by making the effective policies.
కొంత ఎఫెక్టివ్ పాలసీస్ వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి, విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరకాలి. రెండోది ఏంటంటే మన దగ్గర ఎడ్యుకేషను ఇంకా బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ సిస్టాన్నే బాగా వాడుతున్నాం. అవును. ఇంకా మాడిఫికేషన్స్ రావాలా, ఇంకా చేంజెస్ రావాలా, ఎడ్యుకేషను టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలా అనేటటువంటిది కూడా ఇంకా ఆ విధమైన మార్పులు రావాలి. బట్ స్కిల్ ఎడ్యుకేషన్ రావాలి. స్కిల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్. ఇప్పుడు వాట్ యు ఆర్ జస్ట్ స్టూడెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్, బట్ వాట్ యూ హ్యావ్ ద స్కిల్. నీకు స్కిల్ ఏంటి అని అంటే ప్రజెంటేషన్ స్కిల్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. అందుకని యు ఆర్ ఎర్నింగ్ సంథింగ్ అట్ ది టైమ్ ఆఫ్ స్టడీ. అంటే చదువుకుంటూ కొంత ఎర్నింగ్ చేస్తున్నావంటే యూ స్కిల్ లైక్ ఇన్ ద పర్టిక్యులర్ ప్రాసెస్ ఆఫ్ మీడియా. ఒక మీడియా రంగంలో నీకు ఒక స్కిల్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, దాంతో యు ఆర్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ, నాట్ విత్ ది క్వాలిఫికేషన్. యు ఆర్ నాట్ డెఫినెట్లీ just you are degree student, you are in degree, you are not qualified at least degree, but you are having some opportunity. Why? Because of skills. You skilled in the particular area. అట్లా రావాలి స్టూడెంట్, స్కిల్స్ రావాలి. ఆ స్కిల్స్ వచ్చినప్పుడే ఈ ప్రాబ్లం వ్యానిష్ అవుతుంది ఆటోమేటిక్. గ్రాడ్యువల్లీ దట్ వ్యానిషెస్. ఖచ్చితంగా అది ఏదో ఒక రోజున మారిపోతుంది. ఓవర్ నైట్లో మనం అన్ఎంప్లాయ్మెంట్ని తీసివేయలేం. ఓవర్ నైట్లో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఇట్స్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఒక ప్రాసెస్లో అది జరిగేటటువంటి పరిణామక్రమంగానే చూడాలి. బట్ యు ఆర్ అన్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్కిల్ ఉంటే ఒక అవకాశం వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఆర్ పర్మనెంట్ ఆర్ టెంపరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యు ఆర్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీ. యు ఆర్ సర్వైవల్ విత్ దట్ ఆపర్చునిటీ, దట్ యూ స్కిల్డ్. Ankani, that I appeal my dear student friends, have to improve the skill, subject skill, communication skill, then other competitive skills. There are so many type of skills. Somebody have a competitive skill, somebody have a communication skill, somebody have a book skill, somebody have a subject skill. ఏదైనా మీకు స్కిల్ ఉంటే ఖచ్చితంగా యూ విల్ గెట్ ద ఆపర్చునిటీ. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్కిల్ యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నారు కదా సార్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఇన్ ద తెలంగాణ స్టేట్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హ్యాస్ టు గివెన్ ఏ టాప్ ప్రయారిటీ టు ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కిల్స్, ఐదర్ లైక్ స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్, ఐదర్ లైక్ 65 ITIs హ్యాస్ చేంజ్డ్ ఇన్ టు ది ITCs, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చడం. ఇట్లా ఒక ఫోకస్ అయితే పెడుతున్నారు స్కిల్స్ పైన, స్కిల్ డెవలప్మెంట్ పైన. ఎందుకంటే దట్స్ గవర్నమెంట్ యాటిట్యూడ్ ఏంటంటే బై ఇంప్రూవింగ్ దట్ స్కిల్స్ విల్ ప్రొవైడ్ ది బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ది యూత్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్. అదేది ఒక ప్రయత్నం, దట్ ఎఫర్ట్, మంచి ప్రయత్నం. ఓకే సార్, చివరిగా ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ కానీ కొంతమంది టీచర్ అవ్వాలని అనుకుంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు టీచర్ అవ్వాలి అనేది ఒక గ్రేట్ అంబిషన్. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఒక్కొక్క రకమైన గోల్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ టీచర్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. చాలా తక్కువ టర్నప్ వస్తుంది టీచింగ్లోకి, చాలా మంది రావట్లేదు. దానికి 2 కారణం. ఒకటి, టీచింగ్ ఈజ్ ద కాంప్లెక్స్ ప్రొఫెషనల్ అనే ఒక భావన రావటం, బాగా కష్టం టీచింగ్ చేయటం అనేది ఒక అభిప్రాయం వచ్చేసి అదొకటి. అయితే రెండోది, ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చినటువంటి వాళ్ళు అంటే స్కూల్ టీచర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ఈ దీంట్లో సరైనటువంటి అవకాశాలు దొరకటలేదు. దొరికినా వాళ్ళకి ఎలాంటి ప్రైవేటైజేషన్ మోడ్ వచ్చేసింది. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్కి వచ్చిన తర్వాత 2 పరిణామాలు ఒకటి కనపడతాయి మనకి ప్రైవేటైజేషన్లో. ఒకటి హెవీ వర్క్, రెండోది తక్కువ పేమెంట్, సాలరీ, మూడోది ఇన్సెక్యూరిటబుల్ జాబ్. ఈ 3 కారణాలతోటి ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో చాలామంది టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడానికి భయపడుతున్నారు, టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపట్టట్లేదు. ఈ 3 కండిషన్స్ తోటి హౌ వి సర్వ్ టు ది స్టూడెంట్స్ ఎఫెక్టివ్లీ అనేది ఒక భావన.
అసలు టీచింగ్ నువ్వు అన్నావు కదా ఇందాక, ఈ వృత్తిలోకి రావటం చాలా ఎంజాయ్గా ఫీల్ అవ్వాలి, ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన దగ్గర ఈ వరస్ట్ కండిషన్స్లో హౌ ఈ సర్వ్ టు ది స్టూడెంట్స్ వెరీ ఎఫెక్టివ్లీ. ద పాయింట్ నెంబర్ 1 హెవీ వర్క్ ఇన్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. పాయింట్ నెంబర్ 2 లో పేమెంట్స్. పాయింట్ నెంబర్ 3 ఇన్సెక్యూరిటబుల్ జాబ్. ఉద్యోగ భద్రత ఉండదు, పేమెంట్ తక్కువగా ఉంటుంది, పని భారం ఎక్కువగా ఉంటుంది. హౌ దే చూస్ అండ్ దిస్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అందుకని టర్నప్ తగ్గిపోయింది. ద లాస్ట్ 1 decade ఆన్వర్డ్స్ ఐ అబ్జర్వ్డ్ వెరీ క్లియర్లీ ఈ వృత్తిలోకి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, వచ్చిన వాళ్ళు కూడా మధ్యలో డ్రాప్ అవుతున్నారు అనేటటువంటి కూడా మనం గమనించాలి. దిస్ ఇస్ ఈ పరిణామం అంతటికి కారణం ద సిస్టమ్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఈ ప్రైవేటైజేషన్ సిస్టమ్ అది సమ్వేర్ ఆన్ ది అదర్ హ్యాండ్ సమ్వేర్ సపోజ్ పిల్లలంతా ఎట్లయిపోయిందని అంటే ఇవాళ వాడు స్కూలింగ్ నుంచే ఒక బుల్డోజ్ చేస్తున్నాం వాడిని, ఐఐటి బుల్డోజ్ చేస్తున్నాం, డాక్టర్ నీట్ ఎంసెట్. అక్కడ కొంచెం టీచింగ్ చెప్తున్నటువంటి వాళ్ళకి కొంచెం బెటర్ పేమెంట్స్ ఉన్నాయి తప్ప అదర్ దాన్ అక్కడ ఎంత ఉంటుందండి 1-2% ఉంటుంది. మిగతా అదర్ దాన్ టీచింగ్ ప్రొఫెషన్ అంతా కూడా ఈజ్ అండర్ ది ట్రబుల్. ఆ ప్రాబ్లం తోటే ఇవాళ టీచర్ ప్రొఫెషన్స్కి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. బట్ తగ్గినా పెరిగినా టీచర్ రోల్ మారదు, టీచర్ రెస్పాన్సిబిలిటీ మారదు, టీచర్ బాధ్యత మారదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఐదర్ ఇన్ ద ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్స్, ఏ సెక్టార్లో పనిచేస్తున్నా టీచరు తన పూర్తి సామర్థ్యంతో అంకిత భావంతో పనిచేస్తాడు. ఎక్కడ కూడా టీచరు తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దాచుకోడు, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచేటటువంటి క్రమంలోనే ఉంటుంది. సార్ చివరిగా మా ఛానల్ తరపు నుంచి ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక టీచర్గా? ఎన్ఎస్ఆర్ ఛానల్ నుండి వీక్షకులకు విద్యార్థులకు నేను చెప్పేటటువంటి మెసేజ్ ఏమి అద్భుతమైన మెసేజ్ అయితే ఏమి ఇవ్వను, కానీ జస్ట్ స్టూడెంట్ లైఫ్ని ద పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అదర్ దాన్ పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, రిమైనింగ్ పార్ట్ అంతా యూ హ్యావ్ టు కీప్ అప్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంప్రూవ్ ది యువర్ స్టేటస్, ఆన్ ఇంప్రూవ్ ది యువర్ నాలెడ్జెస్, ఆన్ ఇంప్రూవ్ ది యువర్ స్కిల్స్. బట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ డైమెన్షన్ని చాలామంది విద్యార్థులు మర్చిపోతున్నారు. ద మేజర్ పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ బికాస్ ఆఫ్ దిస్ ట్రెండ్స్, యూట్యూబ్ ట్రెండ్స్ అనండి, ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ అవ్వండి, సోషల్ మీడియా ట్రెండ్స్ అవ్వండి, ఈ ట్రెండ్స్లో జరిగిన పరిణామం ఏంటి అంటే ద మేజర్ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ హ్యాస్ టు స్పెండ్ ఆన్ సచ్ ఎ థింగ్స్. దట్స్ ఎ పార్షియల్ పార్ట్. అదొక పార్ట్గానే మిగిలిపోవాలి తప్ప దాన్ని మొత్తం లైఫ్లో చుట్టేయద్దు. దాంతో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఎంజాయ్ బాగానే ఉంటుంది, దాని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లో అది నీ మిగతా నెగిటివ్ ఇంపాక్ట్ చూపడుతుంది. బట్ అది కూడా స్టూడెంట్కి తెలిసి కూడా, బట్ అది ఇక ఒక పరిణామ క్రమం సోషల్ చేంజెస్లో అది ఒక భాగం అయిపోయింది. బట్ ఐ అడ్వైజ్ టు మై డియర్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్, దట్స్ ఈ సోషల్ మీడియా స్పెండింగ్ అది 1 పార్షియల్ పార్ట్ ఇన్ అవర్ స్టూడెంట్ లైఫ్. బట్ మన స్టూడెంట్ లైఫ్లో ఖచ్చితంగా మేజర్ పార్ట్ మన లైఫ్ని మౌల్డ్ చేసుకునేటటువంటి దానిపైనే దృష్టి పెడితే బాగుంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఆ విధంగానే ఉన్నారు, బట్ ఇది ఇంక్రీజ్ అవ్వటం మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎన్ఎస్ఆర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో నిరంతరం పనిచేస్తూ, నిరంతరం సమాజం కోసం శ్రమిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి ఉపాధ్యాయ లోకాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా ఎన్ఎస్ఆర్ టీవీ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్టూడెంట్ నువ్వు నాకు ఒక అవకాశం మాట్లాడటానికి ఇచ్చినందుకు, మాకు మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మరి చూసారు కదా, ఇది ఇవాటి టీచర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ న్యూస్. నమస్తే.